ప్రెషర్ సెన్సార్, వాటర్ లెవెల్ సెన్సార్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ ఇలా ఒక స్క్రూ ఉంది, హెడ్ సైడ్ ఒక స్క్రూ ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఒక స్క్రూ ఉంటుంది. దీన్ని మనం రిమూవ్ చేయాలి. దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం వాటర్ ఈ కవర్ రిమూవ్ చేసినట్టయితే మనకి ఇలా ఇక్కడ సెన్సార్, ఈ సెన్సార్స్ ఉన్నట్టు చూసుకో. ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే ఆరెంజ్ కలర్ ఎల్లో వైర్లు, ఇవి వైర్లు జాయింట్ యూజ్ అయిందండి. నేను టైట్ చేశాను. ఇది కనుక వైర్ కనెక్షన్స్ బాగుంటూ పనిచేస్తుంది. సెన్సార్ మాత్రం బాగుంది. మనమే చేసుకోవచ్చు. మన స్క్రూస్ తీసి మనం డోరు ఓపెన్ చేసి విధానంగా చెక్ చేసుకున్నట్లయితే 10 minutesలో మనం ఇది రిపేర్ చేసుకోవచ్చు. రిపేర్ చేసిన తర్వాత క్లియర్ లేదు, ఇందాక క్లియర్ నుండి ఇప్పుడు క్లియర్ లేదు. రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెక్ చేస్తే క్లియర్ రెక్టిఫై అయిపోయింది. ఇప్పుడు పనిచేస్తుంది కాబట్టి సెన్సింగ్ జరుగుతుంది. వాటర్ ప్రెషర్ సెన్సర్స్ సరిగ్గా పనిచేయకపోతే అని డిస్ప్లే. సో ఇప్పుడు ఏమీ లేదు. సో లోపల మీరు చూడవచ్చు, టర్న్ పెరుగుతుంది, సెన్స్ చేస్తుంది. ఎన్ని నిమిషాల వరకు వాష్ చేయాలో అది ఇక్కడ మనకి కనపడదు. కాబట్టి మనమే సింపుల్గా ఒక 10 నిమిషాల్లో ఈ ఇలాంటివి వచ్చినప్పుడు మనమే చేసుకోవచ్చు. ఇక్కడ మెకానిక్స్ ఇలాగా మనం తీసుకొస్తే అవసరమైతే వాళ్ళు తీసుకురావాలి. చూడండి, 10 నిమిషాల్లో ఉన్న బట్టలకి వాష్ అయిపోతుందని వచ్చింది. సో రెక్టిఫై అయిపోయింది.